హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పుష్ప 2 సాంగ్లోని లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. మీరు చూస్తున్నారు మన కొత్త ఛానల్ టెక్ అడ్వైస్. తిరగండి, ఒకసారి చూడండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. అండ్ మీరు కైన్ మాస్టర్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు కొద్దిగా సమాచారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పుడు మీరు దాన్ని పొందుతారు. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 రేషియోలో అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేసి ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఓన్లీ 3 seconds. ఓకే, 3 seconds పెట్టండి. కరెక్ట్గా 3 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్. దీని తర్వాత మనం కలర్ మార్చాలి, చెప్తాను. ఒక 18 seconds పెట్టండి చాలు. కరెక్ట్గా 18 seconds పెడితే సరిపోతుంది. ఓకే, ఫస్ట్కి వచ్చేసాను. లేయర్ అండ్ మీడియా, నేను మీకు బ్లాక్ థీమ్ ఇమేజ్ ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా రొటేషన్ ఇచ్చి చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా ఇక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా పెద్దగా చేసి మీకు కావాల్సిన వరకు ఇలా జస్ట్ ఫోటో ఉన్నంత వరకు చేసుకొని చివర పట్టుకొని దీన్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. 18 seconds చాలు. ఓకే, లేయర్ అండ్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదండి, ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ప్లే చేసి కిందకు వెళ్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. అప్లై చేసి బ్యాక్కి వచ్చి ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి ఇలా రొటేషన్ ఇచ్చి ఈ ప్లేస్లోకి పెట్టుకోండి. కొంచెం పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి ఇలా పెట్టేసేయండి. కిందకు వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కిందకు వెళ్తే సాచురేషన్ అని ఉంటుంది, పూర్తిగా పెంచండి. ఓకే, ఫస్ట్కి రండి. లేయర్ అండ్ టెక్స్ట్, ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టా ఐడి అని రాయండి. ఇక్కడ ఇన్స్టా అని పెట్టి స్పేస్ ఇచ్చాను. ఇక్కడ నేను నా ఇన్స్టా ఐడి రాస్తాను. ఇక్కడ మీరు కూడా ఇలా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి. ఇలా రాసి రైట్ మార్క్ ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు చిన్న విషయం చెప్తాను. స్క్రీన్ పైన కనపడుతుందా, నేను ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి రీల్స్ చేసి పెడుతున్నాను. ఒక్క నిమిషంలో ఫోటోని ఎలా ఎడిట్ చేసుకుంటారు, లిరికల్ వీడియోలు ఎలా ఎడిట్ చేసుకుంటారని. మీకు ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఒక్క నిమిషంలోనే ఎలా చేసుకుంటారో చాలా ట్యూటోరియల్స్ చేశాను. నియర్లీ 200 వీడియోలు చేశాను. మీకు యూస్ అవుతాయి, ఫాలో చేయండి. ప్రతిరోజు 3 వీడియోలు అయితే వస్తాయి. ఓకే, మీ యొక్క ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దీన్ని ఇలా రొటేషన్ ఇచ్చేసి కరెక్ట్గా మీకు కావాల్సిన ప్లేస్లోకి కొద్దిగా ప్లే చేసి చిన్నగా చేసి ఇక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, రైట్. ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత అండ్ లేయర్ అండ్ మీడియా, ఇప్పుడు మీ ఫొటోస్ అయితే మనం 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న పైన ఇంటూ మార్క్. ఓకే, ఈ ఫోటోని ఇలా రొటేషన్ ఇచ్చాను. చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేశాను. చివర పట్టుకొని ఈ ప్లేస్లోకి పెట్టి 3 dots సెండ్ టు బ్యాక్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టాను. పెట్టిన తర్వాత బ్లాక్ షాడో ఎక్కడ ఉందో చూసుకోండి. కొద్దిగా వెనక్కి జరపండి బ్లాక్ షాడోని ఇలా, ఎందుకంటే ఫోటో మంచిగా కనపడాలి కదా. ఫోటో కోసమే ఎంత కష్టపడి వీడియో చేసేది. ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఇంకా అవసరమైతే చివర పట్టుకొని ఇంకొంచెం పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి. ఇన్ యానిమేషన్ అని ఉంటుంది, స్లైడ్ డౌన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ దీని చివరికి వచ్చి ఈ ఫోటో చివరికి వచ్చి కరెక్ట్గా లేయర్ అండ్ మీడియా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్ ఫోటోని ఇలా రొటేషన్ ఇచ్చేసి ఇలా చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి 3 dots సెండ్ టు బ్యాక్ ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోని. ఇన్ యానిమేషన్లో స్లైడ్ డౌన్. ఓకే, మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయర్ అండ్ మీడియా మీది ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ఇంటూ మార్క్ ఫోటోని ఇలా రొటేషన్ ఇచ్చి 3 dots సెండ్ టు బ్యాక్ ఇలా పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి పెట్టుకోండి. ఫోటో నీట్గా కనపడేలాగా పెట్టండి. ఇన్ యానిమేషన్లో స్లైడ్ డౌన్. ఓకే, మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయర్ అండ్ మీడియా మీది ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని టాప్లో ఇంటూ మార్క్ ఇలా రొటేషన్ ఇచ్చేసి
చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. మళ్ళీ ఈ ప్లేస్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని మళ్ళీ దీని చివరికి వెళ్ళి అండ్ లేయరు అండ్ మీడియా ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్ ఇలా రొటేషన్ ఇవ్వండి. చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఓకే, ఫోటోని కరెక్ట్గా కొంచెం పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయరు అండ్ మీడియా ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్ ఇలా రొటేషన్ ఇచ్చి పైకి ఇలా పెట్టి చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టండి. ఈ చివర పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఈ ఫోటోకి ఇన్ యానిమేషన్, ఈ ఫోటోకి ఇన్ యానిమేషన్ ఉంది. ఈ ఫోటోకి పెట్టాలి. ఇది క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ డౌన్. ఓకే, మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ డౌన్. ఓకే, ఈ లాస్ట్ ఫోటో కూడా క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ డౌన్. అన్నిటికీ పెట్టాను. టాప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి కలర్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు షేడ్ అవుతుంది కలర్. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో లాస్ట్కి వెళ్ళి సాచురేషన్ కొంచెం పెంచండి. కొంచెం ఇలా పెంచండి. పెంచి కిందకి వెళ్తే అప్లై టు ఆల్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. అన్నిటికీ అప్లై అవుతాయి. మళ్ళీ లిరికల్ వీడియో దగ్గరకు వచ్చి ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ లెవెల్ ఇంకా పెంచాలి ఇలా. ఓకే, ఇది ఫస్ట్కి వచ్చేయండి. అండ్ లేయరు అండ్ మీడియా మీరు డౌన్లోడ్ చేసుకున్న స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. స్నో వీడియో పైన క్లిక్ చేసి ఓకే చేయండి. ఇక్కడికి వస్తుంది. ఈ చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. దీన్ని ఇక్కడ పెట్టేశాను. చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా చేసేసి మిక్సర్ అనే ఆప్షన్లో ఆడియో రిమూవ్ చేశాను. ఓకే చేసి ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లో స్క్రీన్ కానీ లైట్ ఇన్ స్క్రీన్. ఓకే, లైట్ ఇన్ ఇద్దాం, బాగుంటుంది. ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్లే చేస్తాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. అమ్మాయిలైనా అబ్బాయిలైనా క్రియేట్ చేసే విధానం ఒక్కటేనండి. మీ ఫోటోలు మాత్రమే మారుతాయి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. మీకు స్క్రీన్ మీద చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందాం. దానికోసం ఒకసారి చివరి వరకు చూద్దాం. ఇంకా 18 సెకండ్సే మనం పెట్టింది. సో అక్కడితో బీట్ ఎండ్ అవుతుంది కాబట్టి రైట్. టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఎవరికైనా కైన్ మాస్టర్ కావాలని అనుకుంటే మీరందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి. నేను మీకు తిరిగి సమాధానం ఇస్తాను. అక్కడ పూర్తిగా మాట్లాడుకుందాం. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.